మీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఏం చేశాడు? ఏం పేరమ్మా మీ ఎమ్మెల్యే పేరు? ఏం పేరు? జనార్దన్ రెడ్డి. మర్రి జనార్దన్ రెడ్డి కాదట కదా, ఈయన నల్లమట్టి జనార్దన్ రెడ్డి అట కదా. కదా, నల్లమట్టి జనార్దన్ రెడ్డి అట కదా. అసలు యథేచ్ఛగా నల్లమట్టిని తవ్వడమట కదా. 100 కోట్లు సంపాదించాడట కదా. ఈ నల్లమట్టి జనార్దన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సిన నల్లమట్టి అంతా సరఫరా ఈయనే చేస్తున్నాడట, పైసా పన్ను కట్టాడట. 100 కోట్లు ఇప్పటికే సంపాదించాడు కాబట్టి ఈయనకు నల్లమట్టి జనార్దన్ రెడ్డి అనే పేరే కరెక్ట్ అమ్మా అని చెప్పాడు ఎవరో నాకు ఎంట్రన్స్ లో. ఈ ఎమ్మెల్యేకి ఇంకో పేరు కూడా ఉంది, ఇసుక బకాసురుడట కదా. అది కూడా ఈయనకే పేరట. ఒక్కటైనా మంచి పని చేశాడా? మార్కెట్ యార్డ్ తరలించే విషయంలో 60 కోట్లు తిన్నాడట. ఈ కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ దీది ఒక కుంభకోణమే, దీంట్లో డబ్బులు తిన్నాడట. పోలీస్ స్టేషన్ పక్కనున్న భూములు కబ్జాలే, కలెక్టరేట్ పక్కనున్న భూములు కబ్జాలే, అన్నిట్లో కబ్జాలు, అన్నిట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు, అన్నిట్లో వాటాలట కదా. 100 కోట్లు సంపాదించాడట. 5 మండలాలుంటే మీకు 5 మండలాలలో ఒక్కొక్క గ్రామాన్ని, ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క గ్రామం దత్తత తీసుకున్నాడట కదా. ఎలా ఉన్నాయి మరి దత్తత గ్రామాలు? దిక్కు దివారం లేకుండా పోయిందా? వీళ్ళ నాయకులు అసలు ప్రభుత్వ పథకాలు ఏవి ప్రజలకు అందనివ్వడట కదా. అన్ని ఆయన అనుచరులకే అందాలట. కేసీఆర్ గారు 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానంటే ఈయన అనుచరుడికి 47 ఏళ్లకే పెన్షన్ ఇప్పించుకున్నాడట, రాపించుకున్నాడట. అది బయటపడేసరికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు సార్కి.